ప్రభుత్వం స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆర్టీసీ బస్సులు మహిళలతో కళకళలాడుతున్నాయి. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో 38 లక్షల మంది మహిళలకు ఉచిత ప్రయాణం ద్వారా లబ్ధి చేకూరుతోందని చెబుతున్నారు. ఆర్టీసీ బస్సులో మహిళల ఉచిత బస్సు ప్రయాణంపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజబాబు అందిస్తారు. పథకాల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడం వల్ల ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. మొత్తం ఆర్టీసీ బస్ స్టాండ్లో ఆర్టీసీ ఇక్కడ డిపోల్లో కూడా పెద్ద ఎత్తున మహిళలు వచ్చి ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు. మనం రాజమండ్రి ఆర్టీసీ కాంప్లెక్స్లో ఉన్నాము. ప్రస్తుతం మనం రాజమండ్రి నుంచి అమలాపురం వెళ్ళే పల్లెవెలుగు సర్వీసులో మనం ఇక్కడ మహిళలు కొంతమంది ప్రయాణం చేస్తున్నారు. మనం వాళ్ళతో కూడా మాట్లాడి వాళ్ళు చూడొచ్చు. ఇక్కడ మహిళలంతా కూడా రాజమండ్రి నుంచి అమలాపురం పల్లెవెలుగు సర్వీసులు వెళ్తున్నారు. మొత్తం ఈ రోజంతా కూడా మహిళలతో ఆర్టీసీ బస్సులన్నీ కూడా కలకలాడుతున్నాయి. అంటే ఆధార్ కార్డు చూపించిన మహిళలకు ఇక్కడ చూడొచ్చు. మనం అంతా ఈరోజు మహిళలంతా కూడా ఆధార్ కార్డు తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ప్రయాణికులు ఉన్నారు, మనం వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ చెప్పండి, మీరు ఏ ఊరు వెళ్తారా? చెముళ్ళంక. రాజమండ్రి నుంచి చెముళ్ళంక వెళ్తారు. మీకు మామూలుగా టికెట్ ఎంత అవుతుంది? 30 రూపాయలు. ఇక్కడ నుంచి మీ ఊరు వెళ్ళడానికి ఇప్పుడు మరి గవర్నమెంట్ ఫ్రీ ప్రయాణం ఉచిత ప్రయాణం ఇచ్చింది. మీకు అటు ఇటు ఎంత మిగులుతుంది? 100 రూపాయలు మిగులుతుంది మీకు. అమ్మ మీరు అంటే కొంతమంది ఉన్నారు. అమ్మ మీరు చదువుకుంటున్నారా? జాబ్ రోజు ప్రయాణం చేస్తారు. ఎంత మీరు ఏ ఊరు నుంచి ఏ ఊరు వెళ్తారు? రాజమండ్రి నుంచి. మీకు 2 పూట్ల వెళ్ళి రావడం వల్ల 40 రూపీస్ రోజు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు? ప్రభుత్వం మీకు 40 రూపాయలు రోజు అంటే నెలకే ఎంత కలిసి వస్తుంది? పర్లేదు సార్. మీరు చెముళ్ళంక ఆధార్ కార్డు తీసుకొని వస్తున్నారా? ప్రభుత్వం మీకు ఉచితంగా ప్రయాణం ఇస్తుంది, ఎలా ఏమనిపిస్తుంది? పర్లేదు, బాగానే ఉందండి. ఏదో మీరు మేడం మీరు రోజు వెళ్తారా లేకపోతే? నేను ఎంప్లాయీసే. మీరు ఎంప్లాయ్ అమ్మా? అంటే ఊరు వెళ్తారు రోజు? మాది రామచంద్రపురం సార్. అయితే మేము వెళ్ళి రూట్కి అయితే బస్సు లేదు, కానీ మిగిలిన వాళ్ళందరికీ కూడా ఇది మంచి ఉపకరమైనటువంటి సూపర్ 6 లో ఒక భాగంగా బాగుంది సార్. ఇది మీరు ఎక్కడి నుంచి అమ్మా? యామగిరి అండి. షాపింగ్కి వచ్చాము. ఇప్పుడు ఉచితంగా బస్సులో ప్రయాణం చేస్తున్నారు, ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా హ్యాపీగా ఉంది. మీకు ఇప్పుడు ఎంత కలిసి వస్తుంది షాపింగ్? మీరు రోజు వెళ్ళి రావచ్చు? రోజు వెళ్ళండి, మామూలుగా వచ్చాము షాపింగ్ వెళ్దాం. మేడం మీరు ఎక్కడ మేడం? ఎంప్లాయ్ మీరు? ఎంప్లాయ్ సార్. ఏ ఊరు నుంచి ఏ ఊరు? కొత్తపేట సూరు. ఇక్కడ నుంచి రాజమండ్రి వరకు. రోజుకి మీకు ఎంత కలిసి వస్తుంది? నాకు అయితే 120 రూపీస్ కలిసి వస్తుంది సార్. ప్రతిరోజు? అవును సార్. 120 రూపాయలు మీకు. అవును సార్. ఎంప్లాయీస్ అంతా ఏమనుకుంటున్నారు మీరు? హ్యాపీ సార్. స్టూడెంట్స్ కి ఎంప్లాయీస్ కి బెస్ట్ సార్. అవును సార్. ఎలా ఉంది ప్రయాణం చేయడం? బాగుంది సార్. ఇంతవరకు కూడా మనం ఇక్కడ మహిళా ప్రయాణికులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం స్త్రీ శక్తి పథకాన్ని అమలు చేయడం వల్ల ఇక్కడంతా కూడా పెద్ద ఎత్తున మహిళలైతే ఉపయోగించుకుంటున్నారు. మేడం చెప్పండి, ఈ ప్రభుత్వం ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన తర్వాత ఓఆర్ ఎలా ఉంది? మహిళలు ఓఆర్ బాగానే ఉందండి. అంటే సాధారణ రోజుల కన్నా ఈ 2 రోజుల్లో ఎలా ఉంది? పర్లేదండి. ఎక్కువ మంది ఈ రోజే చేస్తున్నానండి. ఈ రోజు ఎలా ఉంది మహిళలు? పర్లేదండి, బాగానే. ఎంత మిగులుతుంది ఇప్పుడు రాజమండ్రి నుంచి అమలాపురం వెళ్ళాలంటే ఒక్కొక్క ప్రయాణికులు? 75 రూపాయలు. 2 వైపులు అయితే 150 అండి. ఇప్పటి వరకు కూడా మనం మహిళా ప్రయాణికులతో కూడా మాట్లాడడం జరిగింది. మొత్తాన్ని చూస్తే కనుక రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న స్త్రీ శక్తి పథకం ద్వారా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం వల్ల ప్రతిరోజు అంటే ఉద్యోగులకు కావచ్చు, మహిళా ఉద్యోగులకు, స్టూడెంట్స్కి, అదేవిధంగా వ్యాపారం చేసే మహిళలు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. స్త్రీ శక్తి పథకంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం వల్ల మహిళలకు ప్రతిరోజు కూడా ఆదాయం ఆదవుతున్న పరిస్థితి. వీడి జర్నలిస్ట్ సతీష్తో రాజుబాబు, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.